హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా అయితే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా బాబు బర్త్డే అని నేను చెప్పగానే చాలామంది విష్ చేశారు. వాడిని ఆశీర్వదించిన వారందరికీ కూడా పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు వాడికి మంచి భవిష్యత్తునివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అయితే నా కోసం కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడుంటారు, మీ వారు ఏం చేస్తారు అనేవన్నీ కూడా అడిగారండి. అయితే వీటన్నిటి కోసం కూడా నేను ఇంతకుముందే చెప్పానండి. మేము గృహప్రవేశం చేసే వీడియోలు అయితే నా కోసం అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అలాగే ఒక చిన్న విషయాన్ని కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నానండి. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుకైతే నేను ఆర్డర్ పెట్టుకున్న ఒక వస్తువు అయితే వచ్చిందండి. అదైతే మీకు చూపిస్తాను. నేను ఇవి రాగరాగిని స్టోర్ వాళ్ళ దగ్గర నుండి అయితే నేను తెప్పించుకున్నాను. ఇవైతే ఆ లలితమ్మ వారి లలిత సహస్రనామం బుక్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం తాలూకా బుక్స్ అండి. ఇవైతే మనకి లలిత సహస్రనామాలు మనం చదువుకుంటూ ఉంటాం కదా, అవే ఇక్కడైతే మనం ఈ బుక్స్లో లలిత సహస్రనామాలు అనేవి మనం మన చేతులతో మనమే స్వయంగా రాసి ఆ అమ్మవారిని ఎంతో సేవించుకోవచ్చండి. అంతటి మహాభాగ్యాన్ని మనకి మైసూర్లో ఉన్నటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఉన్న గురువులు మనకి అందిస్తున్నారండి. ఆ లలితమ్మ వారిని తలుచుకున్న లలిత సహస్రనామాలు చదివిన మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మనకున్న కష్టాలన్నీ కూడా ఆ అమ్మే తీర్చుతుంది అని ఒక చిన్న నమ్మకంతో ఆ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము. అలాగే ఆ అమ్మవారి సహస్రనామాలు రాసేటువంటి మహాభాగ్యాన్ని మనకి ఇప్పుడు ఈ బుక్స్ రూపంలో ఆ అమ్మవారి మనకి అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా రాయవలసినటువంటి లలిత సహస్రనామం బుక్ అండి ఇది. దీనికోసం అయితే నాకు కూడా తెలియదండి. అయితే ఒకరోజు నేను గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర ఒక ఆవిడ ఈ బుక్ అయితే రాస్తున్నారండి. నేను ఆవిడని అడిగాను, ఏంటమ్మా రాస్తున్నారు అని. అప్పుడు ఆవిడ చెప్పారండి, ఇలా లలిత సహస్రనామం బుక్ అయితే రాస్తున్నానండి. దీనికోసం మాకు తెలిసిన వారైతే చెప్పారండి, ఇది రాయడం వలన ఆ అమ్మవారు మనతో ఉన్నట్టుగా మనం భావిస్తాము, అలాగే ఆ అమ్మవారి దయ కూడా ఎల్లవేళలా మన పైన ఉంటుందని చెప్పారు. అందుకని నేను రాస్తున్నాను అని ఆవిడ నాకు చెప్పారండి. నాకు ఈ బుక్ చూడగానే చాలా బాగా అనిపించిందండి. వెంటనే ఆవిడని ఈ బుక్ కోసం డీటెయిల్స్ అన్నీ కూడా అడిగాను. ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది, కాస్ట్ ఎంత అనే డౌట్స్ అన్నీ కూడా వస్తాయి కదా మనందరికీ. నేను అవన్నీ కూడా తెలుసుకున్నాను. అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. అయితే లలిత సహస్రనామాలు చదవడమే కాదండి, రాయడం కూడా ఎంతో మంచిది. ఇలా ప్రతి శ్లోకానికి కూడా కింద 2 లైన్స్ ఉంటాయండి. పైన 2 లైన్స్ చూసి మనం నెమ్మదిగా చదువుకుంటూ స్లోగా ఆ అమ్మవారిని తలుచుకుంటూ రాయడమే. అయితే ఇవి రాయడానికి ఎలాంటి ఆనవాయితీ ఆచారం ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే, ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ఇలా ఎవరైనా సరే రాయొచ్చండి. అయితే ఈ బుక్ని ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలని నియమం కూడా ఏమీ లేదండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క లైన్ చొప్పునైనా సరే ఆ అమ్మవారిని తలుచుకుంటూ స్లోగా అయినా సరే రాయొచ్చండి. మీరు దీన్ని ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలని ఏమీ లేదు. ఒకవేళ మీరు నియమం పెట్టుకున్నట్లయితే మీరు ఆ విధంగా మీరు పూర్తి చేసుకోవచ్చు. అంటే అమ్మకి ముందే చెప్పుకుంటారు కదండి, ఇలా 3 రోజుల్లో పూర్తి చేస్తాము, 9 రోజుల్లో పూర్తి చేస్తాము, లేదంటే 11 రోజుల్లో పూర్తి చేస్తామమ్మా అని అలా చెప్పుకున్న వారైతే ఆ విధంగా అన్ని రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు ఎన్ని రోజులైనా సరే, అంటే మనకి ఆడవారం కదండి, నెలకి మనకి డేట్స్ అనేవి వస్తాయి, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తూ ఉంటాం కదా, అలాంటి సమయాల్లో అయితే మనకి కుదరదు. మనకి కుదిరినప్పుడల్లా ఎంతో కొంత రాసి ఆ బుక్ని అమ్మవారి పాదాల చెంతే పెట్టేయాలండి. అంటే మనం పూజా మందిరంలో లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ అమ్మవారి దగ్గరే పెట్టండి. ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోయినా ఏం పర్వాలేదండి. మిగతా అమ్మవార్ల ఫోటోలు ఉంటాయి కదండి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, ఆ అమ్మవారి ఫోటోల దగ్గర అయినా సరే పెట్టచ్చు, ఏం పర్వాలేదు. అయితే ఈ బుక్స్ ఎన్ని రాయాలండి? 1 రాయాలా, 2 రాయాలా, 3 రాయాలని అంటే మీకు ఎన్ని బుక్స్ వీలైతే అన్ని రాయించండి. మీరు ముందుగానే ఎన్ని బుక్స్ రాయాలని ఆ అమ్మవారికి సంకల్పం చేసుకుంటారో అన్ని బుక్స్ ఒకేసారి తెప్పించేసుకున్న తర్వాత ఆ బుక్స్ అన్నీ కూడా పూజా మందిరంలో పెట్టుకొని ఇంకా రాయడం అయితే స్టార్ట్ చేయండి. మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదండి. ఆటంకం తీరిన తర్వాత మళ్ళీ ఈ బుక్స్ రాయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. మరి మాకు లలిత సహస్రనామాలు చదవడం రాదండి, మరి మేము
రాయొచ్చానంటే ఎవరైనా రాయొచ్చండి. ఇక్కడ మీకు చదవడం రాకపోయినా సరే ఇక్కడ ఈ లైన్ చూసుకుంటూ చిన్నగా చదువుకొని మీరు అమ్మవారిని ధ్యానించుకుంటూ రాయొచ్చండి. అయితే రోజు తలస్నానం చేసిన తర్వాతే ఈ బుక్స్ రాయాలా అండి అని అంటే అవసరం లేదండి. కంఠస్నానం చేసి రాసినా పర్వాలేదండి. అయితే పూజా మందిరంలో రోజు నిత్య దీపారాధన అయితే చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మకి పూజ చేసుకున్న తర్వాత ఈ బుక్ ఎంతో కొంత మీకు ఎంత వీలైతే అంత రాయడానికి ప్రయత్నించండి. అయితే నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం రాయకండి. నెక్స్ట్ డే తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ రాయడం అనేది స్టార్ట్ చేయండి. అయితే ఈ బుక్స్ రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి? దీనికి కూడా మంచి రోజు చూసుకోవాలని అంటే ఏమీ అవసరం లేదండి. మనం అమ్మవారిని ఎక్కువగా శుక్రవారాల్లో మనం పూజిస్తూ ఉంటాము, పౌర్ణమి వేళల్లో పూజిస్తూ ఉంటాము. ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ రోజుల్లో అయినా సరే మీరు స్టార్ట్ చేయొచ్చండి. అయితే మన ఆడవారికి నెలలో డేట్స్ అయిన తర్వాత ఈ బుక్ ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేయాలండి అని అంటే మనకి ఈ డేట్ అయిన తర్వాత 5వ రోజున కూడా తలస్నానం చేసి 5వ రోజు నుండి మీరు ఈ బుక్ రాయడం అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఈ బుక్ కోసం ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఈ బుక్ రాయడమే ఎంతో అదృష్టంగా భావిస్తారండి. అందుకని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ రాయవలసిన బుక్ అండి ఇది. అయితే ఈ బుక్స్ మనకి ఎక్కడ దొరుకుతాయండి అని అంటే ఈ బుక్స్ మనకి బయట ఏ షాపుల్లో కూడా మనకి దొరకవండి. ఓన్లీ రాగరాగిని ఆన్లైన్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయండి. ఇక్కడ వీరు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. రాగరాగిని store.comలోకి వెళితే మనకి ఈ బుక్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఈ బుక్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. ముందుగా అయితే ఈ బుక్ అంతా కూడా మనం రాసేస్తాం కదండి. అంతా రాసేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ వీరు అడ్రస్ కూడా ఇచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అవధూత దత్తపీఠం అని ఉంది కదా. ఈ అడ్రస్కి మనం ఈ బుక్ని అయితే పంపించాల్సి ఉంటుంది. కిందని నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అని ఉంది కదండి. ఇక్కడైతే మన డీటెయిల్స్ రాసి మనం ఈ బుక్ రాసామని చెప్పి ఆ అమ్మవారి పాదాల చెంతకే మళ్ళీ ఈ బుక్ని పంపించాల్సి ఉంటుంది. ఆ అమ్మవారు స్తోత్రాలు మన చేత రాయించుకొని మళ్ళీ ఆ అమ్మవారి చెంతకే మనం ఈ బుక్ని పంపిస్తామండి. ఆ అమ్మవారి ఇంతటి మహాభాగ్యాన్ని ఈ బుక్ రూపంలో మన చెంతకి చేరుస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞంలో తప్పకుండా పాలు పంచుకోండి. ఒకవేళ ఈ బుక్ అంతా రాసిన తర్వాత మేము ఆ అడ్రస్కి మేము పంపించలేకపోతున్నామండి అని అనుకునేవారు ఈ బుక్ రాయడం పూర్తయిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడున్న అమ్మవారి పాదాల చెంత అయినా సరే మీరు పెట్టేయచ్చండి. ఈ బుక్ కాస్ట్ కూడా 20 రూపాయలేనండి. ఒక బుక్ 20 రూపాయలు. మీకు ఎన్ని బుక్స్ కావాలనుకుంటే అన్ని బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే దీనికి డెలివరీ ఛార్జెస్ అయితే ఉన్నాయండి. మీరు ఉంటున్న ప్రదేశానికి తగ్గ డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి. ఇక్కడ నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత రాగరాగిని store.comలోకి వెళ్ళిన తర్వాత ఇలా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోనే మనకి ఈ వీరు ప్రచురించిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయండి. అయితే మనకి కావాల్సిన బుక్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని దాని కాస్ట్ ఎంత ఉంది చూసుకొని మనకి ఎన్ని బుక్స్ కావాలనేవి క్వాంటిటీ కూడా పెట్టుకొని మనం ఆర్డర్ పెట్టుకోవడమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు ఒక బుక్ ఆర్డర్ పెట్టుకున్న ఒక 10 బుక్స్ పెట్టుకున్న ఒకటే డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి. అందుకని మీరు ముందుగానే ఎన్ని బుక్స్ కావాలో చూసుకొని పెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి కావాల్సింది లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం తెలుగు బుక్ అండి. వీటిలో చాలా లాంగ్వేజ్ల్లో కూడా ఉన్నాయి. అందుకని మీరు చూసుకొని తెలుగు బుక్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. మేమైతే విజయవాడలో ఉంటున్నాం కదా, విజయవాడకి 50 రూపాయలు అయితే డెలివరీ ఛార్జెస్ అయితే పడ్డాయండి. మీరుంటున్న ప్లేస్కి అది ఆటోమేటిక్గా డెలివరీ ఛార్జెస్ అనేది చూపిస్తుందండి. అలాగే బుక్ రేటు, డెలివరీ ఛార్జెస్ మొత్తం టోటల్ చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ముందుగానే పే చేయాల్సి ఉంటుందండి. మనం పే చేయగానే మనం మెయిల్ ఐడి అది ఇస్తాం కదా, లేదంటే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కదా, దానికి మెసేజ్లు అనేవి వస్తూ ఉంటాయండి. మీరు దాన్ని బట్టి మన ప్రోడక్ట్ ఎక్కడుందనేది చూసుకోవచ్చు. అయితే ఇది రావడానికి ఇంచుమించు ఒక 10 డేస్ అయితే పడుతుంది. ఇది మైసూర్ నుంచి రావాలి కదండి, కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది. నేనైతే కొన్ని ఎక్కువ బుక్సే తెప్పించానండి, ఎందుకనేది చెప్తాను. అయితే ఈ బుక్స్ మనం తెచ్చుకొని మనం రాయడమే కాదండి, ఈ బుక్స్ రాయమని మరికొందరికి పంచిపెట్టినా కూడా చాలా మంచిది. అందుకని నేను కొంచెం ఎక్కువ బుక్సే తీసుకున్నాను. ఈ బుక్స్ కొంతమందికి నేను పంచిపెట్టాలనుకుంటున్నానండి. అది కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తున్న మన సబ్స్క్రైబర్స్కి, అలాగే మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి నేను ఈ బుక్స్ని అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానండి. వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పాను కదండి, ఆ విషయం ఇప్పుడు చెప్తున్నాను. నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్ని, అలాగే మన ఛానల్లో వీడియోస్
వీడియోస్ చూస్తున్న వారందరినీ కూడా నేను కలుసుకోవాలని అనుకుంటున్నానండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కలుసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నానండి. ఇప్పుడు హాలిడేస్ కదా, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అందుకని ఈ మధ్యన వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వైజాగ్లో ఉన్నవారు మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే నన్ను కలుసుకోవాలనుకునే వారు ఎవరైనా సరే నన్ను కలుసుకోవచ్చు. వారికి నా తరపు నుండి ఒక చిన్న కానుకగా నేను ఈ లలితా సహస్రనామం బుక్ని అయితే ఇస్తానండి. ఆ అమ్మవారే నా చేత మీ దగ్గరికి ఈ బుక్ని చేరుస్తుందనే నమ్మకంతో మీరు ఈ బుక్ని అయితే తీసుకోవచ్చు. అయితే మీకు నన్ను కలుసుకునే ఉద్దేశం ఉందో లేదో అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. దాన్ని బట్టి ప్లేసు అలాగే టైము అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని నేను రమ్మని చెప్పను. అలానే మీరు అసలు రావద్దండి. మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తానండి. అలాగే ఒకవేళ మీకు ఈ బుక్ కావాలని అనుకుంటే నేను ఈ బుక్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ బుక్ని తెప్పించుకోవచ్చు. మిమ్మల్ని కలుసుకొని ఈ బుక్ని ఇవ్వడంలో నాకు సంతోషంగా అనిపిస్తుందండి. అందుకని నా ఈ ప్రయత్నంలో మీరు పాలు పంచుకుంటారా లేదనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ బుక్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.